హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు ఫ్లవర్ మేకింగ్ డిజైన్ చూపిస్తానండి. మనం ఈ ఫ్లవర్ డిజైన్ని ఎలా మేక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి అవసరమైన మెటీరియల్ చూసారు కదా, ఒక్క ఫ్లవర్కి మాత్రమే నేను చెప్తున్నానండి. డ్రాప్ షేప్ బీడ్స్ 6 కావాలి. ఓకే, దాంతోపాటు పెరల్ బీడ్స్ పెరల్ బీడ్స్ 6 mm అండి. దాగా నీడిలు, సిజర్స్, ఇవి మాత్రమే మనకు అవసరమైన మెటీరియల్. ఈ ఫ్యూ మెటీరియల్స్తో మనం చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ మేకింగ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ని ఎలా మేక్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం దారం మనకు అవసరమైనంత తీసుకొని, అదే దారం అంటే దారం కాదండి, అది ప్లాస్టిక్ దారం. చూస్తున్నారు కదా, మనకు అవసరమైనంత తీసుకొని, మరి పెద్దగా తీసుకుంటే ముడులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం చిన్నగానే తీసుకోండి. వర్క్ కొంచెం తొందరగా ఫినిష్ అవుద్ది. ఓకేనా. మనం మేకింగ్ చూసే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం డ్రాప్ షేప్ బీడ్స్ని 2 తీసుకోవాలండి. చూసారా, డ్రాప్ షేప్ బీడ్స్ని ఇలా ఒకదాని వెనక ఒకటి వచ్చేటట్లుగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం బౌల్ ఇప్పుడు దీనిలో 3 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇవి 6 mm పెరల్ బీడ్స్ అండి. పెరల్ బీడ్స్ అయితే ప్రతి దగ్గర అవైలబుల్లో ఉంటాయి, లేకపోతే ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఉన్నాయి కదండి. ప్రతిదీ ఆన్లైన్లో అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు ఈజీగా. చూడండి ఎలా మనం తీసుకోవాలి. స్టార్టింగ్లో 2 బీడ్స్, తరువాత ఏమో 2 డ్రాప్ షేపు, 3 పెరల్. వీటిని ఫస్ట్ వన్ ఉంది కదండి, ఫస్ట్ వన్కి తీసుకొని రావాలి. ఓకే, ఇది షేప్ అయితే ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదండి. దీని తర్వాత మనం ఒక డ్రాప్ షేప్ బీడ్ని తీసుకోవాలి. డ్రాప్ షేప్ బీడ్ని ఏంటంటే మీరు స్టార్టింగ్ బిగినర్స్ అనుకోండి, మనం ఒకసారి చూసుకోవాలి. అంటే మనం ఎలా వేసామని తప్పు ముందే తెలుస్తుంది. చూసారా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి వేసుకొని మళ్ళీ 3. మనకి పెరల్ బీడ్స్లో సింగిల్ కోటింగ్, డబుల్ కోటింగ్ అలా ఉంటాయండి. అది చూసుకొని మనం పర్చేజ్ చేసుకున్నామంటే మనకి తర్వాత కూడా వర్క్ ఫినిష్ అయిన తర్వాత కూడా చాలా రోజులు బాగానే ఉంటాయి. అలా కాకుండా సింగిల్ కోటింగ్ పెరల్ బీడ్స్ ఏమైనా తీసుకున్నామంటే కాస్ట్ తక్కువ పడుద్ది, కానీ తర్వాత ఏంటంటే తొందరగా మనం వర్క్ చేస్తునేటప్పుడే అదంతా షేడ్ అయిపోతూ ఉంటాయండి. చూసారు కదండి, మనం సెకండ్ వన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇలా ఉంది. ఇప్పుడు మనకి 1 2 3 బీడ్స్ కంప్లీట్ అయ్యాయి కదండి, డ్రాప్ షేప్ బీడ్స్. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన 3 బీడ్స్ కూడా నేను వేసి మీకు చూపిస్తాను. లాస్ట్ ఫినిషింగ్ ఎలా అనేది మొత్తం అంతా చూపిస్తే మేకింగ్ ప్రాసెస్ లెంతీ అయిపోద్ది కదండి, దానికోసం. చూస్తున్నారు కదండి, ఇది 6 బీడ్స్ కంప్లీట్ అయ్యాయి కదా మనకి ఫ్లవర్ మేకింగ్కి. ఇవి 6 బీడ్స్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ లాస్ట్ వన్ డ్రాప్ షేప్ బీడ్ ఉంది కదా, 6th వన్ అంటే ఎలా అనుకోండి, 1 2 3 4 అలా కౌంట్ చేసుకుంటే ఇది లాస్ట్ వన్, 6th వన్. ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ ఫస్ట్ వన్, ఈ రెండింటిని మనం కలపాలి. ఈ రెండింటిని నార్మల్గా ఎప్పట్లానే 3 పెరల్ బీడ్స్ ఉన్నాయి కదా, 3 పెరల్ బీడ్స్ వేస్తే మనకి ఫ్లవర్ కంప్లీట్ అయినట్లుగా. చూస్తున్నారు కదా, ఇది సేమ్ ఇలా వచ్చి దీంతో ఇప్పుడు ఈ ఫ్లవర్ కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు చూడండి, దీనికి మధ్యలో మనం ఒక పెరల్ బీడ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ మేక్ చేసుకున్నది ఇది పెరల్ బీడ్ ఉంది కదండి. దీనికోసం ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ దారం అయితే ఈ మిడిల్లో ఉంది కదా, ఒక పెరల్ బీడ్ తీసుకొని ఈ డ్రాప్ షేప్ బీడ్కి ఆపోజిట్లో, అంటే దారం దేని నుంచి అయితే వచ్చిందో దాని ఆపోజిట్ బీడ్కి అయితే మనం దారాన్ని తీసుకొని వెళ్తే సరిపోద్దండి, అంతే. ఇది చూస్తున్నారు కదండి, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకేంటంటే మనం
ఫ్లవర్ తోరణ పట్టి డిజైన్ కోసం లేకపోతే దేనికైనా మనం దీన్ని పెంచుకోవాలి అనుకుంటే ఎక్స్టెన్షన్ కోసం దీనికి నెక్స్ట్ ఒక లైన్ వేసుకోవాలి. దాన్ని కూడా ఎలా వేయాలని మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ వేయటం కోసం నేను ఇప్పుడు ఎలా వేయాలని చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ డ్రాప్ షేప్ బీడ్ మధ్యలో నుంచి తీసుకొచ్చాం కదా, చూడండి దీనికి మీకు క్లారిటీ కనిపిస్తుందా. ఇది 4 బీడ్స్ ఉన్నాయి కదండి కార్నర్స్లో, 1 2 3 4 5 6 ఇవి ఇలా చూస్తున్నారు కదా. దీనికోసం ఇలా ఈ కార్నర్ రావటం కోసం ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 బీడ్స్ని ఎలా అల్లాలని మీకు చూపిస్తానంటే ఎలా చూడండి ఎలా నెక్స్ట్ లైన్ పెంచాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ 4 బీడ్స్ అనుకుంటే ఈ మధ్యలో 2 ఉన్నాయి కదండి, ఈ కార్నర్స్ కాకుండా ఈ రెండింటిని మనం బేస్ చేసుకుంటూ 4 బీడ్స్ వేసుకోవాలంటే టోటల్ 6 అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 4 బీడ్స్ వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకోవాలి. తరువాత కార్నర్ ఉంది కదండి, కార్నర్లో ఏంటంటే ఒక బీడ్ ఉంటుంది, ఆ ఒక బీడ్కి దీన్ని ఈ ఒక బీడ్ ఈ రెండు తీసుకొని టోటల్ 4 వేయాలి. 1 2 ఎందుకలాగా ఇలా 4 బీడ్స్ వేసుకుంటే ఇది ఇలా వస్తుందండి. మనం టైట్ అవటం కోసం నేను దీన్ని టైట్ చేయలేదు కదండి, మీకు చూపించాలని, అందుకే టైట్ అవటం కోసం ఈ మధ్యలో మిడిల్లో ఆల్రెడీ మనం వేసాం కదా ఫస్ట్, ఆ బీడ్స్ లోపల నుంచి నేను ఇటువైపు కార్నర్కి వస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. ఇలా ఈ కార్నర్కి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకి చూడండి, ఇప్పుడు ఇటువైపు కార్నర్కి వచ్చాం కదా, ఇక్కడ కూడా సేమ్ 4 బీడ్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ కార్నర్లో కూడా ఇలానే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక్కవైపు కార్నర్ ఫినిష్ అయినట్లు, ఒకవైపు కార్నర్ ఫినిష్ అయినప్పుడు ఏంటంటే మనకి పక్క లైన్ కూడా అదే కార్నర్ అవుతుంది కదండి ఈ రెండింటికి మధ్యలో. ఇప్పుడు మనం 3 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. అంటే మళ్ళీ మిడిల్ వేసాం కదా ఫస్ట్, ఆ మిడిల్కి మనం వచ్చినట్లండి. ఓకే, అలానే ఈ 6 వైపులు ఉంది కదా, ఈ 6 వైపులు కంప్లీట్ చేసుకొని చూసారు కదా, సేమ్ ఇంతే. ఇలా ఈ మొత్తం ఇక్కడైతే 3 వేస్తాం, దాని తర్వాత ఇక్కడ కార్నర్ తీసుకుంటాం కాబట్టి 4 3, ఇక్కడ కూడా మళ్ళీ 4 3 4 3 4 ఇలా వేసిన తర్వాత మీకు లాస్ట్ ఫినిషింగ్ చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం ఈ లాస్ట్ వరకు వచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే 2 బీడ్స్ వేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే అటువైపు కూడా ఒకటి ఉంటుంది కదా, మనం అంటే ఈ లైన్లో స్టార్టింగ్ ఇది, ఈ లైన్లో ఒక బీడు, కింద 2 బీడ్స్ ఇక్కడ ఒకటి ఉండడం వలన మనం 2 బీడ్స్ వేసుకుంటే ఇది ఫినిష్ అయిపోద్దండి. ఓకే, దీన్ని మనం టైట్ చేసుకొని ఘాట్ వేసుకుంటే అయిపోద్ది. మనం ఈ ఫ్లవర్ మేకింగ్ నేర్చుకున్నామంటే దీంతో తోరణ డిజైన్ చేయొచ్చు, ఇంకా హ్యాండ్ బ్యాగ్ చేయొచ్చండి. హ్యాండ్ బ్యాగ్ ఫ్లవర్ వాజ్ కూడా అవుద్ది. మేకింగ్ వీడియోస్ అవి తరువాత చూద్దాం, వీలైనప్పుడు కొన్ని వీడియోస్ అయితే పెడతాను కదా. ఇప్పుడైతే తోరణ పట్టి డిజైన్ అయితే చూపిస్తానండి మీకు తరువాత వీడియోలో. ఓకే, చూడండి మనకి ఇలా వచ్చింది. చూస్తున్నారు కదండి, కంప్లీట్ అయింది. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.